హాయ్ మామ బ్రోస్. ఇవాళ డేట్ వచ్చేసి 4th 1st 2025. ఇవాళ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ కేసు వెళ్తున్నాము కొల్లూరు, తెల్లాపూర్ కొల్లూరు. ఈ కేసు టాటా నెక్సాన్ వెహికల్ ఫస్ట్ కేసు. ఏమైందని అడిగితే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామ బ్రోస్, మనము ఇవాళ అప్పా జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అప్పా జంక్షన్ నుంచి వెళ్ళి కొల్లూరు వెళ్తున్నాం. అప్పా జంక్షన్లో అవుటర్ ఎక్కేసి కొల్లూరులో దిగిపోతాం మనము. చలో మామ బ్రోస్, ఫైనల్ వెహికల్ లొకేషన్ రీచ్ అయిపోయాం. టాటా నెక్సాన్ వెహికల్ ఇది. ఒక విల్లాస్లో ఉంది. వెహికల్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డెడ్ అయింది. కస్టమర్ హెడ్లైట్స్ వేసి మర్చిపోయాడంట. ఒక 3 days అవుతుంది వెహికల్ తీయక. సో దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది మొత్తం. సో ది వెహికల్ మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. సర్వీస్ సెంటర్ వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పాము. వెళ్తా అన్నారు కస్టమరు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం సెకండ్ కేసుకి స్టార్ట్ అయిపోతున్నాం, బాచుపల్లి. చలో మామ బ్రోస్, వెహికల్ రీచ్ అయిపోయింది. సెకండ్ వెహికల్ టాటా నెక్సాన్ వెహికల్ ఇది కూడా. వెహికల్ ఏమైందంటే కస్టమర్ ఒక లాస్ట్ 15 days నుంచి హైదరాబాద్లో వెళ్ళాడంట. వెహికల్ కర్ణాటక వెహికల్ ఇది. కస్టమర్ బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల వెహికల్ అలానే పార్క్ చేసి హెడ్లైట్ వేసి మర్చిపోయాడు. సో దానివల్ల బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. మనం వెహికల్ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. చలో మామ బ్రోస్, మనకు థర్డ్ కేసు వచ్చింది. ఈ కేసు కొంపల్లిలో ఉంది. టాటా కర్వ్ వెహికల్, ఈవీ వెహికల్. వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు ఏమైంది అనేది అప్డేట్ చేస్తాను. చలో మామ బ్రోస్, థర్డ్ వెహికల్ వచ్చేసాం. టాటా కర్వ్ వెహికల్ ఇది. లొకేషన్ వచ్చేసి కొంపల్లి. టాటా కర్వ్ వెహికల్, ఈవీ వెహికల్ ఇది. వెహికల్ కస్టమర్ హెడ్లైట్స్ వేసి ఒక ఫంక్షన్కి వచ్చి మర్చిపోయారంట. సో దట్స్ వై వెహికల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది మొత్తము. మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము ఈ వెహికల్ కూడా. చలో మామ బ్రోస్, ఇది 4th కేసు. 4th అంటే 5th కేసు యాక్చువల్లీ. 4th కేసు కాదు ఇది. ఫస్ట్ కేసు మనకి ఎంటీ రిటర్న్ అయిపోయింది. అది కూడా కొల్లూరు ఉండే ఫస్ట్ కేసు. అండ్ ఈ కేసు వచ్చేసి గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో ఉంది. వెహికల్ కస్టమర్ పబ్కి వచ్చి హెడ్లైట్ ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. సో దానివల్ల బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. వెహికల్ మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం. ఇదే వెహికల్. ఈ వెహికల్ పబ్లో ఉన్న వెహికల్. బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. సో మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం ఈ వెహికల్ కూడా. ఇది డేట్ వచ్చేసి 5th 1st 2025. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ 48 hours డ్యూటీ కంటిన్యూ చేసాము. నా కొలిక్కి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో 48 hours మనం ఓవరాల్లీ 10 cases అటెండ్ చేసాము. 48 hours 800 kilometers రన్ చేసాం వెహికల్. సో ఇవాళ బుకింగ్ వచ్చేసి ఫస్ట్ బుకింగ్ బంజారా హిల్స్ వచ్చింది, టాటా మాంజా. ఈ వెహికల్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది నేను అటెండ్ చేసి. ఈ వెహికల్ ఏమైంది అనేది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మామ బ్రోస్, ఇది వచ్చేసి డే 2లో సెకండ్ కేసు. 48 hours డ్యూటీలో వచ్చేసి 5th కేసు ఇది. వెహికల్ టాటా మాంజా వెహికల్ ఇది. మనం వెహికల్ బ్యాటరీ డెడ్ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ వెహికల్ బ్యాటరీ వేయించి 2020లో రీప్లేస్ చేశారంట. సో 4 years నడిచింది. చాలా మంచిగా వచ్చింది బ్యాటరీ లైఫ్.
ఈ వెహికల్ వచ్చేసి ఫ్యూజ్ పోయింది. బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం వల్ల, డెడ్ అవ్వడం వల్ల జంప్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి తెలియదు. సో నార్మల్గా స్టార్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్యూజ్ కొట్టేస్తుంది. ఫ్యూజ్ రీప్లేస్ చేసిన తర్వాత మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. బ్యాటరీ చేంజ్ చేసుకోమన్నాము, కస్టమర్ చేంజ్ చేసుకుంటా అన్నారు. చలో మామ బ్రోస్, డే 2లో థర్డ్ కేసు ఇది. డే 1లో వచ్చేసి ఓవరాల్ 48 అవర్స్ డ్యూటీలో 7th కేసు ఇది. సో వెహికల్ ఇది జూబ్లీహిల్స్లో ఉంది, టాటా నెక్సాన్ వెహికల్. బ్యాటరీ డెడ్ అయింది ఈ వెహికలే. సో బ్యాటరీ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం. వెహికల్ తీసుకొని 2 years అవుతుంది. వెహికల్ బ్యాటరీ డెడ్ అయితే జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాం. సర్వీస్ సెంటర్ వెళ్ళి జంప్ స్టార్ట్ బ్యాటరీ చేంజ్ చేసుకోమని చెప్పాం. చేంజ్ చేసుకుంటాను కస్టమరు. చలో మామ బ్రోస్, ఇది 4th కేసు డే 2లో. ఈ వెహికల్ వచ్చేసి మోకిలాలో ఉంది లొకేషన్. మహేంద్ర 3XO వెహికల్. ఏమైందంటే వెహికల్ కీ కస్టమర్ లోపల పెట్టేసి మర్చిపోయారు, దానివల్ల వెహికల్ లాక్ అయిపోయింది. చలో మామ బ్రోస్, వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇదే 3XO వెహికల్. కీ ఇన్సైడ్ ఉంది. సో మనం ట్రై చేస్తాం. మోస్ట్లీ మనం ట్రై చేసాం, వెహికల్ ఓపెన్ అవ్వట్లేదు డోరు. సో సెకండ్ కీ తెప్పించుకోమని చెప్పాము కస్టమర్ని. సెకండ్ కీ వచ్చేసి కర్నూలులో ఉందంట. సో అక్కడి నుంచి వెహికల్ కీ తెప్పించుకొని లాక్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాము. లేదు కాదు అంటే గ్లాస్ బ్రేక్ చేస్తామంటే కస్టమర్ యాక్సెప్ట్ చేయలేదు. సో గ్లాస్ బ్రేక్ చేయలేదు. సెకండ్ కేస్ కోసం కస్టమర్ అక్కడి నుంచి వెళ్ళి కర్నూలు నుంచి తెప్పించుకుంటా అన్నారు. వెహికల్ ఇన్సైడ్కి లోపల ఉన్న చూడండి అక్కడ. చలో మామ బ్రోస్, మనకు 5th కేసు వచ్చింది. లొకేషన్ వచ్చేసి మెహదీపట్నం. వెహికల్ వచ్చేసి నిజాన్ మ్యాగ్నెట్. ఈ వెహికల్ ఏమైంది అనేది వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. చలో మామ బ్రోస్, ఫైనల్ వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాను. నిసాన్ మ్యాగ్నెట్ వెహికల్. ఈ కేసు నేను అటెండ్ చేయడం అంటే మీన్స్ వెహికల్, నిసాన్ మ్యాగ్నెట్ వెహికల్ అటెండ్ చేయడమే ఆఫ్టర్ లాంగ్ టైం 3 years తర్వాత అటెండ్ చేస్తున్నాను. కస్టమర్ వెహికల్ తీయక 1 month అవుతుందంట. సో పక్క పెట్టేసి ఉండడం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది వెహికల్ అంతా. జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాను ఈ వెహికల్. సో 6th కేసు వచ్చేసింది మామ బ్రోస్. 6th కేసు వచ్చేసి ఇసుజీ డీమ్యాక్స్. ఇసుజీ వెహికల్ కూడా ఉంది మనకి క్లయింట్. డీమ్యాక్స్ వెహికల్ వచ్చేసి క్లచ్ పెట్టిపోయింది. వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాం. వెహికల్ చెక్ చేసినాం. వెహికల్ చెక్ చేస్తే క్లచ్ పోయిందని తెలిసింది. వెహికల్ టోయింగ్ అరేంజ్ చేసాం. టోయింగ్ కోసం అని మనకు కస్టడీ వచ్చింది. ఈ కస్టడీ కోసం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock నుంచి వెళ్ళి రాత్రి 12 o'clock వరకు వెయిట్ చేసాం. వెహికల్ టో అయిపోయింది. చాలా మామ బ్రోస్, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.